వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. సో ఇది స్కిన్ పీల్ చేస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి మనం స్టెమ్స్ లాగా యూజ్ చేసుకుంటాం. అలాగే ఫుల్ సైజ్లో ఉన్నది రౌండ్ సర్కిల్ పెటల్స్. ఓకే, సో దీన్ని రోల్ చేస్తున్నాను నేను. ఎడ్జ్ కట్ చేస్తున్నాను, రైట్. సో ఇటు సైడ్ కూడా ఎడ్జ్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాం. అలా మిగతావి కూడా. ఓకే, సో ఇలా. సో ఎక్కువగా ఫ్రెష్గా ఉంటే ఏంటంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కొంచెం వాడింది అయితే మనకి కట్ చేసిన తర్వాత ఎలా ఉందో యాస్టీస్గా అలాగే నిలబడిపోతుంది అనమాట. సో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట మనకి కార్వింగ్స్ కూడా చేసేటప్పుడు. తాజాగా ఎక్కడ వాడాలి, కొంచెం వడలిపోయిన ఎక్కడ వాడాలి అనేది చూసుకొని వాడుకోవాలి. ఓకే, అన్నీ కూడా సింపుల్గా మనం కట్ చేసుకునేవి, హార్డ్గా ఏవి ఉండవు. వాటిని అరేంజ్ చేసుకునే విధానంలో కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట. లాస్ట్లో మరి ఇంకొక చెర్రీ టమాటో తీసుకున్నాను. ఓకే, సింపుల్ కట్స్తో ఇలా బ్యూటిఫుల్గా మనం ప్లేట్ గార్నిష్ అనేది తయారు చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అది మెయిన్గా మనకంటే బ్రైట్గా ఎలా కనిపిస్తుంది, ప్లేట్ని ఎలా తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా కలర్ వెజిటబుల్ ఎలా తీసుకోవాలనేది కొంచెం ఐడియా వస్తే చాలు. కొంచెం ఆర్టిస్టిక్గా మనకు మైండ్ ఉండదంటే చూడండి,
దాన్ని మంచిగా ఇలా మనం ప్లేట్ పైన తీసుకురావచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి.